నాకున్న ఒకే ఒక్క ఏంటంటే థరోగా చదువుతా, థరోగా వింటా, థరోగా దాని గురించి ఆలోచన చేస్తా. ఇవాళ రోజున ఇది మన సబ్జెక్ట్లో రాకపోయినా ఒక్కటి చెప్తా. పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం సనాతన ధర్మం మీద గట్టిగా దెబ్బకు మాట్లాడారు. నన్ను కొంతమంది అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అని. నేను చెప్పిన తడుకోకుండానే ఒక్కటే మాట చెప్పాను, అసలు పవన్ కళ్యాణ్ గారి లాగా ఆ రకంగా రావటం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఏ నాయకులైనా ఏ పార్టీ వాడైనా కూడా ఎంతసేపటికి కూడా రాజకీయాలు ఓటు బ్యాంకుల కోసమే ఉంటారు తప్ప బయటకు వచ్చి చెప్పడం అనేది ఎవ్వరూ జరగదు. నిలబడి ఉంటాడా ఆయన కూడా చెప్పాలి. ఇంకొకటి మాట అంటే నిలబడి ఉంటాడా సనాతన ధర్మానికి, అది సెకండ్ ఆర్డర్. ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు కూడా నేను హిందువులకు చేస్తున్నాను అన్నాడు. ఈ దేశ ప్రజలందరికీ చేశాడు. ఆయన కాశ్మీర్లో ఓట్లు పడ్డాయా లేదా కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా చేశాడు. కానీ మాట్లాడాడా ఇప్పటివరకు? మాట్లాడలే. కానీ పవన్ కళ్యాణ్ గారు తను ఏమనుకున్నాడు, హిందూ సనాతన ధర్మం, నాకు మిగతా వాళ్ళందరూ ఉన్నారు, ఆయన భార్య గారు వచ్చేసేసి క్రిస్టియనే, కానీ ఆయన ఏమి ఇది చేయలే. అంటే అది వేరు, నా సొంతం, నా యొక్క పర్సనల్ వేరు, బట్ ప్రపంచంకి వచ్చేటప్పుడు వేరని అదొక్కటే మాట్లాడితే రియల్లీ నేను చెప్పాను, అప్రిషియేట్ చేస్తాను నేను. ఎందుకు అంటే వాళ్ళు ఏదైనా ఒక విషయాన్ని తప్ప రైటా, నాకు ఓటు పడుతుందా పడదా అనుకుంటకుండా గంటా పదంగా వచ్చి బయట మాట్లాడేటువంటి వాళ్ళు కావాలి. వాటి అసలు ఎంతసేపటికి కూడా రేపు ఓట్లు ఇది చూసుకుంటూ ప్రతిదీ కూడా మనం ఇదైపోతున్నాం. ఇవాళ అదే నేను ఇందాక మీకు చెప్పింది కూడా, ఇవాళ ఒక పాలసీ డెసిషన్ విషయంలో కూడా నేను ఈ పార్టీలో ఉన్నాను సార్ మీరు చేస్తున్న తప్పు అనేటువంటి పరిస్థితి లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేది, బీజేపీలో ఉండేది, అది భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేది. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో 78 ఎమర్జెన్సీ వెళ్ళిపోయిన తర్వాత శాసనసభకి ఎన్నికలు జరిగినాయి. వెంకయ్య నాయుడు గారు శాసనసభకు గెలిచారు ఉదయగిరి నుంచి. జైపాల్ రెడ్డి గారు ఉన్నారు నాకు గుర్తున్నంత వరకు కల్వకుర్తి నుంచి. వాళ్ళిద్దరు శాసనసభలో వాళ్ళిద్దరే మెయిన్ ఫేమ్. మీరు చూస్తే జైపాల్ రెడ్డి గారు వెంకయ్యనాయుడు గారు వాళ్ళిద్దరే అసలు ఎట్లుండేది, శాసనసభలో ఎవడన్నా ఏదన్నా మాట్లాడాలంటే భయపడిపోయేటట్టు పరిస్థితికి వచ్చేచ్చారు. ఒక్కళ్ళే ఇద్దరే కదా వాళ్ళు, ఒక పార్టీ ఒక ఆయన ఒక పార్టీ. మీకు ఆ పరిస్థితి వాడు ఉందా? ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? మీరు బీజేపీ నుంచో గెలిచి ఎక్కడి నుంచో గెలిచి కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇది నేను చెప్తుంటే వాళ్ళ కోసం ఇది కావాలి అంటే మీరు గంటపదంగా కొట్టాలి. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు మాట్లాడితే ఆయనకి ఏదో వెనకాల నష్టం అవుతుందో ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనుకున్నాడా, లేదా జైపాల్ రెడ్డి గారు అనుకున్నారా? అనుకోలే. అటువంటిది పరిస్థితి వాళ్ళు రావాలి అంటున్నాను. అందుకోసం నేను ఏదైనా సరే అది తప్ప రైటా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్ట్ అంటున్నాను, అది మీకు తప్పుకోవడం ఉండొచ్చు, కానీ నేను నా భావ ప్రకటన స్వేచ్ఛ నేను మాట్లాడేటువంటిది లేకపోతే ఎట్లా? తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా తిరుపతికి వెళ్ళటం తిరుమలకి వెళ్ళటం అంటే గ్రేట్ అని చెప్పి నేను మీ టీవీలో పొగిడాను. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి తిరుపతికి వెళ్ళాలి, తిరుమలకి వెళ్ళాలి, అదొక మన కల్చర్, ఒక కన్వెన్షన్, అదొక ప్రెసిడెంట్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకోటి మీకు అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి అంటున్నాం, తిరుమలలో సమర్పించాలి నువ్వు. అది జగన్మోహన్ రెడ్డి చేయడానికి మీరు డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. అంతేగాని మీరు రాజకీయం కలుపుకుని మతం కలుపుకుంటే ఎట్లా? దాన్ని మనం చెప్పడానికి కూడా లేదు రాజకీయ కులుమితే ఎట్లా? మనం రాజశేఖర రెడ్డి గారు కూడా ఇచ్చారుగా పట్టు రాజకీయ, ఆయన మీద రాలేదు, ఈయన మీద వచ్చింది. అసలు నిజంగా ఇది చివరిలో దీంతో నేను ఎండ్ చేస్తాను. ఈ మతం కులం నాకు లేదు, నేను వెంకటేశ్వర స్వామి భక్తుండే అంత మటుకే ఉంటాను, అందులో నాకు ఏమీ లేదు. కానీ ఒక్కడి మాత్రం ఏంటంటే అసలు 5 టెంపుల్స్ కట్టించారు వెంకటేశ్వర స్వామికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్లో టెంపుల్ ఉందా వెంకటేశ్వర స్వామికి? కట్టించారు కదా. హైదరాబాద్ లో కట్టించారు కదా, అమరావతిలో కట్టించారు కదా. 5 టెంపుల్, వకళామాత అమ్మవారిది, వెంకటేశ్వర స్వామి తల్లిది, ఫస్ట్ టైం తిరుపతిలో టెంపుల్ కట్టాం కదా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించలేదు, టీటీడీ కట్టించింది. టీటీడీనే కట్టించింది, కానీ టీటీడీ కట్టిస్తే టీటీడీని స్వయం ప్రతిపత్తి కింద అలౌ చేస్తేనే కదా కట్టింది. అంతే కదా. అందుకని నేనేమంటున్నానంటే దయచేసి ఈ కుల మతాన్ని కల్పించుకోవద్దు. నేను ఒకసారి ఎమ్మెల్సీని అయిన తర్వాత నాకు అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భావజాలతోటి మమేకమైపోయినటువంటిప్పుడు మాత్రమే మనం ఒక లీడర్గా ఉంటాం తప్ప లేకపోతే ఉండలేదు. అదే అంతకుముందు ఉన్నటువంటి లీడర్స్, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇంకో చెన్నారెడ్డి గారు కావచ్చు, ఇంకా ఎన్టీ రామారావు గారు కావచ్చు. ఎన్టీ రామారావు గారు ఏమన్నా ఇది చేశారా? నాకు తెలిసినంత వరకు విజయవాడలో అనుకుంటా ఒక స్థలం క్రిస్టియన్ దీంట్లో ఉన్నటువంటి దానికి జీవో పాస్ అయింది ఆ టైంలో, సబ్జెక్ట్ కరెక్షన్ పాస్ అయింది ఎన్టీ రామారావు గారు. ఆయన నేను కృష్ణుడు వేషం వేశాను కాబట్టి నేను కృష్ణుడిని వీళ్ళకి ఇవ్వను అన్నాడా? అనలేదు. దట్ ఈస్ వాట్ వీ రిక్వైర్ టుడే. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన వెనకాల బుద్ధుడి విగ్రహం ఉంటుంది, తప్ప కాదు కదా. బుద్ధుడిని పూజించాలా, జైలులో ఉన్నాం, అందరం ఉన్నాం, మనం వీళ్ళందరూ చేయాలి. అంతేకాని ఈయన ఈ మతం వాడు, ఈయన మనల్ని వ్యతిరేక అనేది తప్పు అంటున్నాను. అది నేను అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో చాలా ముందుండి ఆ రోజుల్లో మాట్లాడాను. దాని మీద నా మీద ఎవరేమన్నా కూడా నేను ఒక్కటే చెప్తున్నా, ఈ దేశంలో మనందరం భారతీయులం. అంటే
మనందరం కూడా ఈ భారతదేశంలో పుట్టిన తర్వాత మనం కూడా సంస్కృతిని పాటిస్తున్నాం, అది హిందూ సంస్కృతి. నా విశ్వాసం వేరు. నేను వెంకటేశ్వర స్వామి, మీరు హనుమంతుడు, ఇంకొక ఆయన ఇంకొకటి, బట్ విశ్వాసం వేరు. బట్ వీఆర్ ఆల్ ఫాలోయింగ్ ద కల్చర్ ఆఫ్ హిందూ ఓన్లీ. హిందూ ధర్మాన్నే పాటిస్తున్నాం. అది ఏ మతం వ్యక్తి అయినా కూడా నా భార్య, నా పిల్లలు, నా అన్నయ్య, నా తమ్ముడు, నా చుట్టాలు అంటున్నాం. ఈ దేశం దాని ఏమంటారు, సరిహద్దు దాటితే అవి ఏమన్నా ఉన్నాయా ఎక్కడన్నా? నథింగ్, ఏముండవు. మరి మనకెక్కడ ఉంది? ఆ ధర్మాన్ని నువ్వు పాటిస్తున్నావు. కాబట్టి ఇంకా మనలో మనం ఎక్కడికి కొట్టుకుంటారు, ఎంతమంది చేస్తారంటే అభివృద్ధి కోసం కొట్టుకోండి. ఇంకొక ఈ ధర్మాన్ని రక్షించండి. ఈ ధర్మంగానే పోతే ఇంకా మా అందరిలాగానే అయిపోతాం మనం కూడా. కాబట్టి ఈ ధర్మాన్ని రక్షించండి. ఎట్ ద సేమ్ టైం మీ విశ్వాసంలో మీరు ఉండండి. ఎట్ ద సేమ్ టైం ఒక నాయకుడికి అంటకట్టకండి. మాట్లాడుతున్నాను. అట్లాగే ఒక పెద్ద మనిషితో మాట్లాడితే దేశంలో 2 పార్టీలు ఉండాలి, దానికి జమిలీ ఎన్నికలు కావాలి అని మాట్లాడాడు ఆయన. పెద్ద ఆయన ఎవరో నాకు తెలియదు, మీరు చెప్పట్లేదు. నేను చెప్తానండి. అక్కర్లేదు కానీ ఒకటి మాత్రం 2 పార్టీ సిస్టమ్ ఇండియాకి పనికిరాదు. నాదెండ్ల భాస్కరరావు గారు పెద్ద ఆయన, అసలు ఆయన్ని మనం కదిలించద్దు, ఆయన పేరు కూడా ఎత్తద్దు. ఎందుకంటే నేను ఒక్కటే ఓటుతో వదిలేస్తాను. అది ఇవాళ ఉన్నటువంటి రాజకీయ సీనియర్ నాయకులందరిలోకి కూడా ఆయన ఒక పెద్ద ఎన్సిక్లోపీడియా. ఆయన ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా తెలిసినటువంటి వ్యక్తి నాదెండ్ల భాస్కర్. ఆయన మరి 2 పార్టీలు కావాలన్నాడు. ఆయన ఇది నేను వదిలేసేయండి, నాకు వద్దు. కానీ నేను చెప్తున్నా, ఇండియాలో 2 పార్టీ సిస్టమ్ నడవదు. ప్రాంతీయ పార్టీలు అవసరం లేదని అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు అవసరం లేదు కాదు, ప్రాంతీయ పార్టీలు ఉంటాయా లేదా నిర్ణయించుకోవాలి. ఓకే, అంతే తప్ప ప్రాంతీయ పార్టీలు ఉండొచ్చు, రేపొద్దున కొంచెం కొన్ని కనుమరు కూడా అయిపోవచ్చు, కానీ ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. ఏ ప్రాంతీయ పార్టీ అయినా ఏదో ఒక కేంద్రంలో ఉన్న ఏదో ఒక పార్టీకి అయితే మాత్రం డెఫినెట్ గా ఉండాలి. జాతీయ పార్టీకి అనుగుణంగా నడవాల్సిందే. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టేప్పుడు ఏమన్నారు, మనకి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మన నెగోషియేషన్స్ బిగిన్ అయినాయి. అవును, అంతకుముందు పట్టించుకునేది ఏముంది, ఎవరు పట్టించుకోవాలి. కానీ ఎప్పుడైతే ఒక ప్రాంతీయ పార్టీ ఆయన పెట్టాడు ఎన్టీ రామారావు గారు, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరున్నప్పటికీ, కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అయినా ఎవరైనప్పటికీ కూడా మన నెగోషియేషన్స్ అంటే మనకు రాష్ట్రానికి కావాల్సినటువంటి విషయాలలో వాళ్ళు చాలా వరకు కూడా కాంప్రమైజ్ అయ్యి, వీళ్ళకి ఇవ్వకపోతే రేపు మనకి కేంద్రంలో ఇబ్బంది వస్తుంది, లేకపోతే మన మెజారిటీ తగ్గితే వీళ్ళు ఇబ్బంది అవుతుంది, ఈ బిల్లు పాస్ కావటం కష్టం అవుతుంది అన్నారు. కాబట్టి డెఫినెట్గా ఉన్నాయి. సో ఉండాల్సిందే, ప్రాంతీయ పార్టీలు రావాల్సిందే. ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, కొన్ని పోతుంటాయి, దట్స్ ఆల్ కామన్. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అండ్ యూపీఏ కాంగ్రెస్ ది మాత్రం ఆ 2 ఉంటాయి, అందులో అనుమానం. శర్మ గారు, ఫైనల్గా ఒకటి అడుగుతా. ఏ సబ్జెక్ట్ని అడిగినా కూడా మీరు తడువుకోకుండా ఆన్సర్ ఇచ్చేస్తుంటారు, అది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడే కాదు, తడువుకోకుండా. చదువు కంటే కూడా ఎక్కువ ఇదే. రాజకీయాల్లో ఏది అడిగినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎవరినో ఎన్సైక్లోపీడియా అన్నారు. ఇప్పుడు ఆయన ఓకే, వెల్ అండ్ గుడ్, నేనేం కాదను. బట్ మీరు కూడా ఆ రకంగానే మీరు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్రతి అంశాన్ని కూడా మాట్లాడుతూ వస్తూ ఉంటారు. సో అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఓ పక్కన ఉద్యోగం చేస్తున్నారన్నారు, ఒక లాయర్ మీరు, ఓ పక్కనేమో రాజకీయాల్లో ఉన్నారు. ఇవాళంటే సరే రాజకీయాలు పక్కన దోస్తే నేను లాయర్ని, నెక్స్ట్ ఏమో రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ కావాలన్న ఆలోచనతో ఉన్నాను. బట్ ఏంటి ఆ వెనకాల ఉన్న ఇదేంటని అంటారు? మీది ఏమన్నా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమా? కాదు. ఏదో అందరిలాగానే అదిగో నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం అని చెప్పి మీ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ, మీ తాతగారు కూడా అంతే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మనం ఎవరిని చూసుకున్నా వెనకాల కాంగ్రెస్ పార్టీనే కనిపిస్తుంది, ఇంక వెనకాల ఏమి ఉండదు ఇంక అక్కడ. కానీ మీరు కాంగ్రెస్ పార్టీని వదిలేసేసి బీజేపీలో ఉన్నారు, ఏబీవీపీ అన్నారు, బీజేపీ అన్నారు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ అన్నారు, మళ్ళీ ఆ తర్వాత సరే ఈ పార్టీల గురించి ఆల్రెడీ మనం చర్చించాం. ఏంటి అసలు వెనకాల? నాకున్న ఒకే ఒక్క ఇదంటే వచ్చేటుంటుంది. కాబట్టి ఇవాళ నేను తీసుకున్నటువంటి స్టెప్, రాజకీయాలు మనకొద్దు, స్వతంత్రంగా అన్ని యొక్క ఇష్యూస్ని శాసనమండలిలో మాట్లాడి ప్రభుత్వానికి సూచనలు ఇద్దాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షంతో కూడా కలిసి ప్రజాలో ఒకవేళ చేయకపోతే దాన్ని ఉద్యమాలు చేద్దాం. ఆ విషయం నాకు ఇవాళ మీరు అవకాశం ఇస్తే రేపు మీకు రావచ్చు, మీ పిల్లలకి రావచ్చు, మీ తమ్ముళ్ళకి రావచ్చు, మీ అన్నయ్యలకి రావచ్చు, మన అక్కలకి రావచ్చు, మన చెల్లెలకి కూడా వస్తుంది అని చెప్పనని నేను మీకు తెలియజేస్తున్నా. దయచేసి నా పేరుకి ఎదురుకుండా 1వ ప్రాధాన్యత ఒకటి దగ్గర 1 వేసి రేపు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను గెలిపించమని చెప్పని మీ అందరినీ ప్రార్థిస్తాను. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వైబ్రెంట్ టీవీ తరఫున కూడా నేను కూడా అడుగుతాను తప్పకుండా. సో కాకపోతే ఏంటంటే ఈ రాజకీయాలకు అతీతంగా వెళ్తున్న వ్యక్తుల్ని ఎంతవరకు ప్రోత్సహిస్తుంది ఈ సమాజం అనేది ఈ రోజున మనం గమనించాల్సిన అంశం ఎక్కువగా కూడా. నిజమేనంటారా ఆ విషయంలో? మీరు కాదనంటారా?